ఏమో ఆలోచించాలి. 1,50,000 2 లక్షలు ఫీజులు కట్టే వాళ్ళు ఆయన చేసిన డ్రామా ఏమన్నా అసలు అర్థం ఉందా? ప్రజలకు అర్థం కాదా? అమ్మాయి బంగారు వ్యాపారస్తు కూతురంట. మరి ఈ డ్రామా చూస్తా ఉంటే ఆయన వెళ్ళింది దేనికి, చెప్పాలనుకుంది దేనికి, ఈ డ్రామాలు దేనికి? మధ్యలో ఈ చుట్టూ నెరోడీస్ క్రిమినల్స్ ఏంది నాకు అర్థం కాలేదు. పూర్తిగా ఒకరేమో పిన్నిల్లి రామకృష్ణ, అదేవిధంగా అమ్మడి రాంబాబు, అలాగే ఈ రోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఎందుకు వెళ్ళారనే పైన పెద్ద ప్రశ్న మార్గం ఉంది. ఇక్కడ డ్రామా ప్లే చేయాలని వెళ్ళాడని నా డౌట్ వస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఈ విధంగా వెళ్ళి కోడిక డ్రామా ప్రవర్తించాడు, కులకరాజు డ్రామా ప్రవర్తించాడు, అనేక రకాలుగా విఫలమయ్యాడు. ఇది కూడా ఒక డ్రామా ఏదైనా ప్రయత్నించాడు. పార్టీ జెండా పీకేస్తా ఉంటే, పార్టీ నాయకులే పార్టీలు లేకుండా పోతా ఉంటే వాళ్ళ పార్టీని కాపాడుకోవడం వదిలేసి ఈ డ్రామాలు ఏంటి పబ్లిక్లకి వెళ్ళి? నేను అడుగుతున్నా, ఈ పొత్తు ఎవరైతే వెళ్ళారో వీళ్ళు భవిష్యత్తులో మళ్ళీ ఎలక్షన్లు నిలబడుకోకుండా వీళ్ళు పూర్తిగా నిషేధించాలి. ఎలక్షన్ కోడ్ ని అధిగమించారు కాబట్టి అని డిమాండ్ చేస్తున్నాం మేము. మా పార్టీ నాయకులను ప్రశ్నిస్తారు కదా. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు కదా, మీరున్నప్పుడు మిర్చి రైతులను ఏమన్నీ చేశారు చెప్పాడు కదా, మీరు దుర్మార్గంగా బిహేవ్ చేశారు చెప్పాడు కదా అచ్చెన్నాయుడు గారు. ఈ రోజు పూర్తి స్థాయిలో మీ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న డ్రామాలు చూస్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు. మీరు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడే కాదు, శాసనసభకు రండి, నిజంగా రైతులు జరుగుతుంటే చెప్పండి, రైతుల డిమాండ్లు మాట్లాడండి. అది వదిలేసి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన మీరు అర్హతను కోల్పోయే విధంగా మీ ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. పూర్తిగా 90 రోజులు పూర్తిగా మానేస్తున్నారు మీరు. మీ ప్రభుత్వం రద్దయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎలక్షన్ మళ్ళీ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారు. మళ్ళీ ఎమ్మెల్యే వస్తుంది, జగన్ వస్తాడు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాండి, మళ్ళీ జగన్ వస్తాడు. ఇలా పాడిందే పాడరా పసిపనులు దర్శనం అని చెప్పి ఈ అనవసరమైన డ్రామాలు క్రియేట్ చేస్తా పబ్లిక్ లో సఫర్ అవుతుంటా జనాన్ని కూడా ఇబ్బంది పెడతా ఈ రకమైన ధర్నా కార్యక్రమాలు నిషేధించమని చెప్పి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ విషయాన్ని తెలుసుకుని మాజీ ముఖ్యమంత్రిగా ఎన్నో ఎలక్షన్ చూశాను, ఎలక్షన్ కోడ్ కూడా తెలుసు నీకు, అనేక అంశాలు మీకు తెలిసి కూడా మా మీద ఈ రోజు కక్షసాధన చర్యలో భాగంగా మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని ఏదో చూపించేస్తామని చెప్పి మీరు అలా అరువులు పాలయ్యారు. అసలు ఒకటిసారి ఇప్పుడు ఎంత వేగంగా వారు అనుకున్న విషయాల్ని ప్రజల్లోకి ఏదో అంటారు కదా, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పినట్లుగా చెప్పుకుంటూ వెళ్తున్నా మీరు కనీసం అంటే కౌంటర్ కానీ నిలువరించలేకపోతున్నారనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే గతంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని రాష్ట్రం మొత్తం తిప్పారు. ఆ ఘటన జరిగింది. తర్వాత ఎన్ని కేసులు, దేవినేని ఉమా గారి కేసు ఏంటి, ధూళిపాల నరేంద్ర గారి కేసు ఏంది, అలాగే కొల్లు రవీంద్ర గారి కేసు అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కేసులు, అయ్యన్న పాత్ర గారి కేసు కావచ్చు, ఇలా ఇంతమంది మీద కేసులు పెట్టి హింస పెట్టి ఆ రోజున అరెస్టులు చేశారు అక్రమంగా. ఇవాళ మీరు చట్ట ప్రకారం వెళ్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా బయటకు వచ్చే అక్రమ కేసులని ఆయన ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నారు ప్రజలకి వారిని పరామర్శిస్తూ. అయినా మీరు ఆ కేసులకు సంబంధించి త్వరితగతిన విచారణ చేయలేకపోతున్నారా? సార్, చట్టపరంగా న్యాయపరంగా కొన్ని అవరోధాలు ఉన్నాయి. మన సుబ్బారావు గారు చెప్పాలి ఆ కేసు విచారణ ఏ విధంగా ఉంటుంది పైన, దాని మీద ఎవరైతే పాయింట్అవుట్ చేశారో ఏ రకంగా అయితే నమోదు పడిందో కేసులు, అవన్నీ కూడా పూర్తి విచారణ జరగాలి కదా. చట్ట ప్రకారంగా జరిగిన ప్రకారం మేము శిక్షిస్తా ఉంటేనే దాన్ని కక్షసాధ్యం చర్యలు అంటున్నారు. ఇంకా అనవసరంగా వెళ్ళి ముందే కేసులు బుక్ అయ్యని చెప్పి ముందే సంస్థలు చేసి 41 నోటీసులు ఇవ్వకుండా గొడవలు చేస్తే మాత్రం ఇంకా ప్రజాస్వామ్యం విరుద్ధంగా బిహేవ్ చేస్తారని చెప్పి మాట్లాడతారు. కాబట్టి మేము కూడా ఎంతటి వారైనా సరే చట్ట పరిధిలో న్యాయ పరిధిలో సక్షణ బుద్ధిని అర్థం చేసుకొని దాని దగ్గరగా పోలీసులను అరెస్ట్ చేపిస్తున్నాం తప్ప బైలాస్ ని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ని, అదేవిధంగా రకరకాల ఓట్స్ ని డైవర్ట్ చేసే విధంగా ఈ రోజు మేము బిహేవ్ చేయడం లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చూడండి, ఎవరికి శిక్ష పడలేదన్నారు, పిన్నీళ్ళు పడ్డాడు. అదేవిధంగా ఈ రోజు బోట ఉమా నాని జైల్లో పోతున్నాడు, రేపు కొడాల నాని జైల్లో పోతున్నాడు, వంశీ జైల్లో పోతున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేసుకున్న పాపాలు వాళ్ళే ఈరోజు ప్రతిస్పందిస్తున్నారు. వాళ్ళకి తెగే కాయాలు చూస్తుంటే పబ్లిక్ లో చాలా మంది సఫర్ అవుతున్నారు. మేమందరూ కూడా ఏంటంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఆ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎవరైతే కష్టాలు